ఐఎమ్ డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ at డాక్టర్ హారిక CNT కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈ ఆల్ఫాక్టరీ ట్రైనింగ్ థెరపీతో ఏమైనా హెల్ప్ ఉంటుందా? డెఫినెట్లీ హెల్ప్ ఉంటుంది. సో క్రానిక్ కేసెస్లో ఎప్పుడైతే లాంగ్ టర్మ్, ఇప్పుడు ఈ 4-5 వీక్స్ 6 వీక్స్ వరకు వాళ్ళకి స్మెల్ ఎప్పుడైతే రావట్లేదో అప్పుడు ఈ మెడిసిన్స్ అన్ని వాడేశాక కూడా ఆర్ అలాంగ్ విత్ ద మెడికేషన్తో పాటుగా ఈ రీట్రైనింగ్ థెరపీ అనేది, ఆల్ఫాక్టరీ రీట్రైనింగ్ థెరపీ అనేది చేస్తాం. ఎలా అంటే సో జస్ట్ రోజు మన న్యాచురల్ స్మెల్స్, కొంచెం స్ట్రాంగ్ ఉన్న న్యాచురల్ స్మెల్స్ని స్మెల్ చేయడం అనమాట. లైక్ కాఫీ పౌడర్ కానివ్వండి, లేకపోతే మన క్యాంఫర్ కానివ్వండి, లేకపోతే పుదీనా ఆర్ కొత్తిమీర, ఇలా ఇది నలిపితే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ స్మెల్స్. అంతేగాని బాగా కెమికల్ స్మెల్స్, యాసిడ్ స్మెల్స్, ఇట్లాంటి స్ట్రాంగ్ స్మెల్స్ అలాంటివి స్మెల్ చేయకూడదు. న్యాచురల్గా మన గార్డెన్లో కానీ లేకపోతే మన కిచెన్లో కానీ దొరికే ఐటమ్స్, న్యాచురల్గా వచ్చే కొంచెం స్ట్రాంగ్ స్మెల్స్ని మనం స్మెల్ చేస్తూ ఉంటే మనం ఆ నర్వ్ని కొంచెం మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసి, ఆ నర్వ్ ఎండింగ్స్ని కొంచెం రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ కొంచెం మనకి ఎక్కువ కాలం వరకు ఈ స్మెల్ రావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక కొంచెం మళ్ళీ రీగైన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.